ఫిబ్రవరి 27 దేవుని వాగ్దానం. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. కీర్తన 74. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుడి మహాకృపలో మనం మరొక పర్యాయము ఈ రీతిగా కలుసుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆయన అనుమతితో ఈ దినము మనం ప్రారంభించడానికి ప్రభుని మహిమపరుస్తూ మనం ముందుకు కొనసాగుదాం. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపను బట్టి నేను క్షేమంగా ఉన్నాను. వాక్యము ద్వారా మీ మధ్యలోనికి రావటం, మిమ్మల్ని కలవటం చాలా సంతోషాన్ని కలిగింపజేసే అంశం. ప్రియులరా, నేటి వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు ప్రభు ఇచ్చేటువంటి రక్షణ ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వారు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహిమపరచురుగా కానీ నిత్యము ప్రజలు చెప్పుకుంటారు అనే విషయాన్ని భక్తుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం, దీనిలో ఉన్నటువంటి భావగర్భితమైన వాగ్దానం ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు రక్షణ ఎంత గొప్పదో చూడండి. ఇక్కడ దేవుడు ఇచ్చిన రక్షణ నిర్లక్ష్యపరచకుండా ప్రభు ఇచ్చినటువంటి రక్షణను మనము స్వీకరించి దానిని ప్రేమించటం అనంటే జాగ్రత్తగా కాపాడుకోవడం. మనం ఏదైనా ఒక వస్తువును ప్రేమించితే ఎంతో భద్రంగా దాచుకుంటాం. దాన్ని ఎక్కడ పడితే అక్కడ దాన్ని పెట్టము, ఎలా పడితే అలా దాన్ని హ్యాండిల్ చేయం. చాలా భద్రంగా జాగ్రత్తగా ఎక్కడ ఉంచాలో ఆ స్థానంలో ఉంచుచు అతి జాగ్రత్తగా దాని మీద మన యొక్క అవగాహన ఎంతో అద్భుతంగా ఉండడం మనం చూస్తాం. ఎందుకనంటే దాన్ని మనం బాగా ప్రేమిస్తాం కాబట్టి. వస్తువునైనా మనిషినైనా దేనినైనా మనం ప్రేమిస్తే ఎంతో భద్రంగా కాపాడుకుంటూ ఉంటాం. ఈరోజు రక్షణను ప్రేమించేవారు అలాగే కాపాడుకోవాలి. నీకు కలిగిన రక్షణను చివరి వరకు కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఈ రక్షణ ఎక్కడ జారవిడ్చుకోకూడదు. అలా గనక నువ్వు చేస్తే నిన్ను చూచిన వారు దేవుడి నామాన్ని మహిమపరుస్తారు. మిమ్మల్ని బట్టి పరలోకపు తండ్రి మహిమపరచబడినట్లుగా మీరు ప్రవర్తించాలి. అలా ప్రవర్తించగలిగినప్పుడు ప్రభు మిమ్మలను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇది దేవుడు మనకిచ్చే అద్భుతమైన రివార్డ్. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యపరచకుండా ఆ రక్షణను ప్రేమించినప్పుడు మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి. దానిలో ప్రాముఖ్యమైనది దేవుని నామము నీ ద్వారా మహిమపరచబడుతుంది. అలాంటి గొప్ప దీవెన, అలాంటి గొప్ప అవకాశము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈరోజు దేవుడి నామం నీ ద్వారా మహిమపరచబడ్డానికి నీవు ఇప్పుడే నీకు దేవుడు అనుగ్రహించిన సిలువలో తన రక్తం కార్చడం ద్వారా, తన ప్రాణాలు అర్పించడం ద్వారా నీకు అనుగ్రహించిన రక్షణను నిర్లక్ష్యపరచుకో, ప్రేమించు. దేవుని నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలం మీరు తోడే ఉన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. రక్షణను ప్రేమించే రీతిలో నీ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.